ఈ ఉదయకాలం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని తీయండి. రోమన్స్ చాప్టర్ 8 అండ్ వర్స్ 14, 14వ వచనాన్ని చూద్దాం. 138 క్రొత్త నిబంధనలో 138 నేనే చదువుతున్నాను. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ ఏమైందురు? దేవుని కుమారులై ఉందురు. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమెన్. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై కుమార్తెలై ఉందురు. కుమారులు అంటే మగవాళ్ళ గురించి ఆలోచించబాకండి. ఇది జనరల్ టర్మ్ అన్నమాట. అది కుమారులు అంటే కుమార్తెలు కూడా దాంట్లో ఉన్నారని అర్థం. విశ్వాసికి పరిశుద్ధాత్మ చాలా అవసరం. పరిశుద్ధాత్మను గురించి నానా రకాలైనటువంటి అపోహలు, తప్పుడు ఆలోచనలు విశ్వాసులకే ఉన్నాయి. అంత మాత్రమే కాదు, బోధకులకు కూడా ఉన్నాయి తప్పుడు ఆలోచనలు. పరిశుద్ధాత్మను గురించి తప్పుడుగా అర్థం చేసుకొని తప్పుడుగా బోధించేటువంటి బోధకులు కూడా ఉన్నారు. అది కొంచెం విచారకరం. వారి విషయమై మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి మనం ఎందుకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి? మొదటి ప్రశ్న ఇది. విశ్వాసులు ఎందుకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అంటే ఏంటో కొద్దిసేపు అయిన తర్వాత చెప్తాను, తప్పకుండా చెప్తాను. అయితే అసలు ఎందుకు మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని అన్నప్పుడు మనకు ఒక మంచి ఉదాహరణ కనపడుతుంది. లూకాసు వార్త తీయండి, మీకు ఒక మాట చూపిస్తాను. అక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, గమనించండి. 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఏ బలం? మీ తెలుగు బైబిల్లో ఆత్మ అని నల్ల అక్షరాలతో ఉందా, మామూలు అక్షరాలతో ఉందా? నల్ల అక్షరాలతో ఉంది. నల్ల అక్షరాలతో ఉందంటే అది పరిశుద్ధాత్మకి గుర్తు అన్నమాట. మామూలు అక్షరాలతో ఉంటే అది మనిషి ఆత్మ కావచ్చు, లేకపోతే దురాత్మ కూడా కావచ్చు. అక్కడున్న సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి అది. కానీ ఖచ్చితంగా నల్ల అక్షరాలతో పెద్దగా రాసుంటే అది పరిశుద్ధాత్మకే గుర్తు. ఇక్కడ యేసుప్రభుని గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, యేసుప్రభు అట పరిశుద్ధాత్మ బలముతో బయలుదేరాడట. అలాగే కిందకు వస్తే కూడా 18వ వచనంలో యేసుప్రభు చెప్తున్న మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నదన్నాడు. అందరు ఆమెనండి. ఎవరి మీద? యేసుప్రభు మీద. అందరు చెప్పండి, ఎవరి మీద? యేసుప్రభు మీద ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మాటే. తర్వాత మీరు ఒకసారి అపోస్తల కార్యం 10వ అధ్యాయానికి రండి దయచేసి. ఇక్కడ ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం, పేజ్ నెంబర్ 113 క్రొత్త నిబంధనలో 10వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాను. 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. చూసారా? దేంతో అభిషేకించాడు? పరిశుద్ధాత్మతో, శక్తితో. ఎవరిని? యేసు ప్రభుని. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే, యేసు ప్రభు ఇక్కడ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు, ఆయన పరిచర్య చేయడానికి ఆయనకి బహుగా దోహదపడి సహాయపడి ఆయనకి శక్తినిచ్చింది ఏమిటనంటే పరిశుద్ధాత్మ అనేది మనం చూస్తాం. కనుక యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ ఎంతో అవసరమైంది. యేసు ప్రభు లాంటోడికే అవసరమైంది. అలాంటప్పుడు నువ్వెంత, నేనెంతగా? నీకు నాకు ఇంకెంత అవసరం కావాలది? ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడట.
ఎక్కడికి వెళ్ళినా ఆత్మ పూర్ణుడై వెళ్ళాడట యేసు ప్రభు. అలాంటప్పుడు మనం కూడా ఆయన బిడ్డలంగా దేవుని ఆత్మను కలిగిన వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మీరు 1 యోహాను పత్రిక తీయండి. 1 యోహాను పత్రిక, 1 John చాప్టర్ 2, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, పేజ్ నెంబర్ 221. 2వ అధ్యాయం, నేను 6వ వచనం చదువుతున్నాను, వినండి. 5, 6 కలిపి ఉన్నాయి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇప్పుడు వినండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అందరు ఆమెనండి. యేసు ప్రభు ఎలాగ నడుచుకున్నాడో తానును, నేను యేసు క్రీస్తుల్లో ఉన్నానని ఎవడన్నా అంటే ఆడు కూడా యేసు ప్రభు నడుచుకున్నట్టుగానే నడుచుకోవాలట. అయితే ఇప్పుడు ఇందాక నేను చూపించిన ఒక 2-3 వచ్చిన భాగాలు ఏంటంటే, యేసు ప్రభు ఆత్మచేత నడిపించబడ్డాడు, ఆత్మచేత ఆయన కొనిపోబడ్డాడు, ఆత్మచేత అభిషేకించబడ్డాడు అనే మాటలు మీకు చెప్పాను. యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ అభిషేకం అంత అవసరమైతే మనకు కూడా చాలా అవసరమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు మనలో కొన్ని పనులు చేస్తాడు. ముఖ్యంగా 2 విషయాలు మనలో జరగాలి పరిశుద్ధాత్మ ద్వారా. 1 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 1 Corinthians చాప్టర్ 12, 1 కొరింథీ 12వ అధ్యాయం 153, పేజ్ నెంబర్ 3వ వచనం. నేను 3వ వచనం చదువుతున్నాను, వినండి. ఇందుచేత ఆత్మ, దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట ఉంది, పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభువని ఎవడు కూడా చెప్పలేడంట. అంటే దీని అర్థం ఏంటండి? ఒకానొక దినాన్న మనం ఏదో ఒక మీటింగ్లో కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన పాపాలు మనం గ్రహించిన వారమై మన పాపపు స్థితిని యేసుప్రభు దగ్గర మన పాపాలు ఒప్పేసుకొని యేసుప్రభు నా కోసం చనిపోయాడని నమ్మి యేసుప్రభుని నేను రక్షకునిగా అంగీకరించాను అని అంటే అది ఎలాగ జరిగింది? అది ఎలాగ జరిగిందనంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగిందన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఆ ఒప్పుదల కలిగింది నీలో. నువ్వు పాపివన్న ఒప్పుదల కలిగింది. యేసు ప్రభు నీ కోసం చనిపోయాడని ఒప్పుదల పరిశుద్ధాత్ముడు నీకు కలగజేశాడు. ఆ దినాన్న నువ్వు ఏ రోజైతే యేసు ప్రభుని అంగీకరించావు, అందుకనే యేసు ప్రభు అని నువ్వు ఒప్పేసుకున్నావు, యేసు రక్షకుడు అని నువ్వు ఒప్పేసుకున్నావు, యేసు నీ కొరకు చనిపోయాడని ఆ రోజు ఒప్పేసుకున్నావు, యేసు నీ కోసం సిలువలో తన రక్తాన్ని కార్చాడని ఆ రోజు ఒప్పేసుకున్నావు. అలాగ ఒప్పుకోవడానికి నీకు దోహదపడింది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రక్షింపబడడానికి మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు మనకి సహాయపడుతున్నాడు. ఇది కాకుండా ఇది ఇలాగుండగా ఇప్పుడు ఎఫెసీ పత్రిక తీయండి అందరు. ఎఫిషియన్స్ చాప్టర్ 5, ఎఫెసీలకు రాసిన పత్రిక 176, పేజ్ నెంబర్ 176, 5వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను, వినండి. 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో ఏమై ఉండకుడి, మత్తులై ఉండకుడి, దానిలో ఏమి కలదు, దుర్వ్యాపారం కలదు. అయితే మనం ఎలాగుండాలంట, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఈ మాట చెప్పండి అందరూ, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇక్కడ మన తెలుగు బైబిల్లో ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఉంది, కానీ గ్రీకు భాషలో అలాగలేదు. గ్రీకు భాషలో ఎలాగుందనంటే ఆత్మ పూర్ణత కలిగి ఉంటూ ఉండండి అని ఉందన్నమాట. అంటే ఇది కంటిన్యూస్ టెన్స్గా మాట్లాడాడు అనమాట. బీయింగ్ ఫిల్డ్ అని అంటారు దాన్ని. బీ ఫిల్డ్ కాదు, బీయింగ్ ఫిల్డ్ అని అంటే
ఆత్మ పూర్ణత కలిగి ఉండండి అని అర్థం. అంటే ఇది కంటిన్యూస్గా, ఇది విరామము లేకుండా ప్రతి క్షణం ఒక విశ్వాసి దేవుని ఆత్మ చేత నింపబడేవాడుగా ఉండాలి. అందరూ ఆమేనండి. దేవుని ఆత్మ చేత నింపబడే వ్యక్తిగా విశ్వాసి ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. ఇందాక మనం చూసింది ఏంటంటే కొరింథీ పత్రికలో, నేను యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి, యేసు ప్రభు అని ఒప్పుకోవడానికి నాకు పరిశుద్ధాత్ముడు సహాయపడ్డాడు ఒక దినాన్న. అది సరిపోదట. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, ప్రతి విశ్వాసి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలట. అంటే దీని అర్థం ఏంటి మరి? దీని అర్థం ఏంటంటే, ఒకసారి ఆ రోజున నువ్వు యేసు ప్రభుని అంగీకరించినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించాడు యేసు ప్రభుని అంగీకరించడానికి, నువ్వు పాపివని ఒప్పుకోవడానికి. నీలో పరిశుద్ధాత్ముడు ఉండి నిన్ను ప్రేరేపించాడు. ఇప్పుడు ఆత్మ పూర్ణత అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నీ పైన అధికారాన్ని నువ్వు ఇస్తున్నావు అన్నమాట పరిశుద్ధాత్మునికి. నీలో ఉండడం మాత్రం కాదు, నీ పైన అధికారాన్ని ఇస్తున్నావు అన్నమాట. ఇంగ్లీష్లో చాలా చక్కగా అంటారు, అదేంటంటే, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే హీఈస్ రెసిడెంట్ హోలీ స్పిరిట్ అని అంటాం మనం. రెసిడెంట్ అంటే లోపల నివసిస్తున్నాడు అని. ఇప్పుడు ఆత్మ పూర్ణత కలిగి ఉంటామంటే అర్థం ఏంటంటే, ద సేమ్ స్పిరిట్ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మై లైఫ్ అనే మాట అన్నమాట. నా జీవితం పైన ఆధిపత్యాన్ని పరిశుద్ధాత్ముడు కలిగి ఉంటాడు. అందరూ ఆమేనండి. పరిశుద్ధాత్మ చేత నింపబట్టం అంటే పరిశుద్ధాత్మునికి ఆధిపత్యాన్ని ఇవ్వడం అన్నమాట. పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలోనికి వచ్చేయడం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క చెప్పు చేతల్లోకి వచ్చేయడం అన్నమాట. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి వచ్చేయడం అన్నమాట. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బై ద వే, మనం పరిశుద్ధాత్మని గురించి ఆలోచన చేసేటప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దాని గురించి మాట్లాడేటప్పుడు ఆత్మ అనగానే అది అని అంటాం. ఆత్మ వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు అని అంటాం. అది కాదు. ఆత్మ అనేది అది కాదు, ఆయన. అందరు చెప్పండి ఏంటది అంటే, పరిశుద్ధాత్మ అనేది వ్యక్తి అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అని అనాలి. నేను పరిశుద్ధాత్మ అది అని అనకూడదు. పరిశుద్ధాత్ముడు ఎందుకంటే వ్యక్తి కనుక. ఏ వ్యక్తి? త్రిత్వంలో మూడో వ్యక్తి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే త్రిత్వంలో మూడో వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు అనే మాట మనం జ్ఞాపకం. ఇప్పుడు మీరు యోహాను సువార్త తీయండి, ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం మొట్టమొదటిగా 13వ వచనం, మీకు అర్థం కావడానికి కోసం చెప్తున్నా. 13వ వచనం, అయితే ఆయన ఏమని రాస్తుంది? అందరు చెప్పండి. ఆయన అనగా ఎవరట? సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయన అంటే ఎవరు? ఆత్మ. ఆత్మని ఏమని సంబోధించాడు ఇక్కడ? ఆయన అని సంబోధించాడు. అంటే ఇప్పుడు ఆత్మ వస్తువా వ్యక్తా? వ్యక్తే. ఆయన అన్నాడు కదా, వ్యక్తే. ఇక్కడ ఇంకొంచెం ముందుకి, అంటే దానికంటే ముందు భాగాలు చూడండి ఒకసారి. 7వ వచనంలో యేసుప్రభు మాట్లాడాడు. ఇదే అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ యొద్దకు పంపుదును. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపెదను అని అన్నాడు. అంటే ఇప్పుడు 8వ వచనం, ఆయన వచ్చి, ఎవరు వచ్చి? ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంట? ఆయన నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తువా వ్యక్తే? వ్యక్తే. అంటే ఇప్పుడు నేను ఆత్మచేత నింపబడుతున్నాను అంటే అర్థం ఏంటంటే, ఆ దేవుని చేత నింపబడుతున్నాను అర్థం అన్నమాట. ఇంకా వేరే ఏం లేదు అక్కడ. దేవుని త్రిత్వంలో ఉన్న మూడవ వ్యక్తి చేత నేను నింపబడుతున్నానని అర్థం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట.
ఇంకొక 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను కొంచెం లోపలికి వెళ్తాను. ఎప్పుడైనా ఎవరైనా నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాను అని చెప్తే, ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే, వాక్యానికి భిన్నంగా ఎప్పుడు నడిపించడు పరిశుద్ధాత్ముడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. వాక్యానికి భిన్నంగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనం నడిపించడు. ఎందుకని? ఇప్పుడు 2వ తిమోతి పత్రిక తీయండి. నిన్న కూడా దాన్ని చూసాం, కానీ ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు మనం. 2వ తిమోతి పత్రిక 195 పేజ్ నెంబర్, 3వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఎలా కలిగిందంట? అందరు చెప్పండి గట్టిగా. దైవావేశము వలన కలిగిందన్నాడు. దైవావేశం అంటే అర్థం ఏంటంటే ఆత్మాభిషేకము వలన అని అర్థం అన్నమాట. దైవావేశం అంటే ఆత్మాభిషేకము వలన లేఖనాలు కలిగాయి అని అన్నాడు. ఈ బైబిల్ మన చేతిలోకి ఎలాగొచ్చింది? 40 మంది వ్యక్తులు ఆత్మచేత నింపబడి రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 40 మంది వ్యక్తులు దేవుని ఆత్మచేత నింపబడి రాశారు. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక తీయండి. ఇంకొక చక్కని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 218 పేజ్ నెంబర్ 218, మొదటి అధ్యాయం 20-21 వచనాలు. మొదటి అధ్యాయం 2వ పత్రిక 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు ఏమయ్యారంట? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మాటలు పలికారు, దేవుని మాటలు రాశారు. అందరూ ఆమేనండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై రాశారు. కనుక ఈ రోజున ఈ వాక్యం మన చేతిలో ఉందంటే ఇదంతా ఎవరి ద్వారా కలిగింది? పరిశుద్ధాత్మ ద్వారా. అందరూ చెప్పండి, ఎవరి ద్వారా? ప్రతి లేఖనం, ప్రతి ఆలోచన పరిశుద్ధాత్ముడు ఇచ్చిందే దీంట్లో. అది మీరు గుర్తించాలి. అందుకనే నేను మొదటి మాట నేనేమన్నానంటే, ఎవరైనా నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను అని అంటే వారు ఖచ్చితంగా వాక్యానుసారంగానే నడిపించబడాలన్నమాట. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వాక్యానికి భిన్నంగా ఎవరిని నడిపించడు. నా భార్యను వదిలేసి నేను వేరే అమ్మాయిని చేసుకోమని నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు అని అంటే అది కరెక్టా? కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే బైబిల్లో ఎక్కడ భార్యను వదిలేసి ఇంకొక ఆమెను చేసుకోని లేదు. బైబిల్లో లేనిదాన్ని పరిశుద్ధాత్ముడు చెప్పడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చెప్పనిది పరిశుద్ధాత్ముడు చెప్పడు. కనుక నువ్వు ఆత్మలో నీలో ఆత్మ ద్వారా ఒక ప్రేరేపణ కలుగుతుందని అంటే వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవా నీ వాక్యము ద్వారా ఆ ప్రేరేపణని నిర్ధారించు ప్రభువా అని అడగాలి. యవనస్తులు ఉన్నారు ఇక్కడ. దేవుడు నన్ను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోమంటున్నాడు, ఆత్మలో తీవ్రంగా ఆ ప్రేరేపణ కలుగుతుందని మీరు అంటే అప్పుడు మీరు వెంటనే ఏమని అడగాలి? దేవుణ్ణి, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని అడగాలి. వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా, ఈ విషయాన్ని నాకు తెలియజేయ ప్రభువా అని అడగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వాక్యానికి భిన్నంగా ఎప్పుడు పనిచేయడు. ఎప్పుడు వాక్యానుసారంగానే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, వాక్యానుసారంగానే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. ఇది చాలా అవసరమైన మాట, మీకు చెప్తున్న మాట. ఇక రెండో మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా మనల్ని నడిపించడు. నెవర్ లీడ్స్ అస్ కాంట్రరీ టు హిస్ నేచర్ అని అంటారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా
మనల్ని నడిపించడు. అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. అందరూ ఆమేనండి. పరిశుద్ధాత్ముడు సత్యమే చెప్తాడు. పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు. పరిశుద్ధాత్ముడు నమ్మకమైన వాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మకున్న లక్షణాలు. కనుక ఏదైనా ఒక కార్యం ఈ లక్షణాలకి భిన్నంగా నువ్వు ఒక కార్యం చేయడానికి ప్రేరేపించబడుతున్నావంటే అది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన కార్యం అని తెలుసుకోవాలి, కలిగినది కాదని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్లో మీ మేనేజర్ గారో, మీ డైరెక్టర్ గారో, మీ ఆఫీసర్ ఎవరో నీతో తప్పుడు రిపోర్ట్ రాయమని చెప్పాడు అనుకోండి. రిపోర్ట్ తప్పుగా రాసి ఇవ్వు అని అన్నాడు అనుకోండి. బాగా ప్రార్థన చేసుకొని ఎట్టాగో దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు ఈ రిపోర్ట్ రాయడానికి, పరిశుద్ధాత్ముడు నడిపించాడని చెప్పగలవా? చెప్పడం. ఎందుకని? పరిశుద్ధాత్ముడు అబద్ధాలు చెప్పనివ్వడు, తప్పుడు రిపోర్ట్స్ రాయనివ్వడు. కనుక అది తన స్వభావానికి విరుద్ధం. నేను అబద్ధాలు ఆడటం స్వభావానికి విరుద్ధం. నేను మోసం చేయడం పరిశుద్ధాత్మ స్వభావానికి విరుద్ధం. నేను యథార్థంగా ఉండలేకపోవడం పరిశుద్ధాత్మకి విరుద్ధం. నేను నమ్మకంగా ఉండలేకపోవడం పరిశుద్ధాత్మకి విరుద్ధం. నేను సత్యాన్ని చెప్పలేకపోవడం పరిశుద్ధాత్మకి విరుద్ధం. నేను పరిశుద్ధంగా జీవించలేకపోవడం పరిశుద్ధాత్మకి విరుద్ధం అన్నమాట. కనుక ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే తన స్వభావానికి భిన్నంగా ఎప్పుడు కూడా నడిపించడు అనే మాట జ్ఞాపకం చేసుకో. అందరూ ఆమెనండి ఒకసారి. ఆమె. వెరీ గుడ్. ఇప్పుడు 1 కొరింథీ 3వ విషయం చెప్తున్నా. 1 కొరింథీ 2వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 1 కొరింథీ 2వ అధ్యాయానికి వస్తాం. పేజ్ నెంబర్ 147, 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. 9, 10, 11 వచనాలు చూస్తాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషుల్లో మరెవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. అందరూ ఆమెనండి. ఆమె. అంటే అర్థం ఏంటి? మూడోదిగా పరిశుద్ధాత్ముడు మనల్ని లోతైన మర్మాలు తెలుసుకోవడానికి, వాక్యములో లోతైన మర్మాలు తెలుసుకోవడానికి మనల్ని నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపి నీ వాక్యములో లోతైన విషయాలు తెలుసుకోవడానికి నాకు సహాయపడు తండ్రి అని అడగాలి. నేను అలాగే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా లోతైన విషయాలు తెలుసుకుంటాం అన్నమాట. మనం మనుషుని యొక్క జ్ఞానం వలన దేవుని సంగతులు మనకు అర్థం కావు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు కావాలి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి మిమ్మును నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. సర్వసత్యంలోనికి నడిపిస్తాడని గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డ. ఇది 3వ సంగతి. ఇక 4వ సంగతి ఒకటి ఉంది. అది చెప్పిన తర్వాత నేను మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు సంబంధించినవి చెప్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయానికి రండి. ఇప్పుడు యాక్ట్స్ చాప్టర్ 16, 16వ అధ్యాయం 119, పేజ్ నెంబర్ 119, 6, 7 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. 16వ అధ్యాయం 6, 7 వచనాలు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఎవరు ఆటంకపరిచారు? పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకును వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు ఆత్మ ఏం చేయలేదు? వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? పరిశుద్ధాత్ముడు పరిచర్యలో నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అన్నమాట వీళ్ళకి. అంటే వీళ్ళు, పౌలు గారు తన టీం అంతా కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారు గనుక
ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఖచ్చితంగా స్పష్టంగా వారికి ఆ ప్రేరేపణ తెలుస్తూ ఉందన్నమాట. దేవుడు అక్కడ ద్వారాలు మూసేశాడు, మీరు ఇటువైపు వెళ్ళొద్దు, ఈ పని చేయొద్దు, ఈ ప్రాంతానికి వెళ్ళండి, ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్తున్నట్టుగా ఉందన్నమాట. కనుక పరిచర్యలో మనకి అవసరమైనది ఏంటంటే పరిశుద్ధాత్మే. నాకు బోధించటం వచ్చని చెప్పి సండే స్కూల్ టీచర్గా రాబాకండి. నువ్వు సండే స్కూల్ టీచర్ అయినా, యూత్ లీడర్ అయినా, సంఘ నాయకుడు అయినా, బోధకుడు అయినా, సేవకుడు అయినా, ఎవరైనా సరే, నీకు నాకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు. అందరు ఆమేనండి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఈ అభిషేకం లేకుండా పరిచర్య చేయొద్దు. మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి పరిచర్య చేస్తే వాటి వల్ల ఫలితం ఉండదు, మనకి సరైనటువంటి రిజల్ట్స్ దొరకవు, వాటి వల్ల ఆత్మలు సంపాదించబడవు. ఇది నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని చేస్తున్నావు, నీ బుద్ధి, నీ ఆలోచనని అనుసరించి నువ్వు చేస్తున్నావు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చేస్తావో దాంట్లో ఫలితాలు ఎక్కువ కనపడతాయి. చాలామంది ఉట్టిగా ఉన్నట్టుండి గబుక్కని ఒక సంచి తగిలించుకొని బైబిల్ వేసుకొని తిరుగుతుంటారు, దేవుడు నన్ను పిలిచాడని. అది తప్ప అలాగ చేయకూడదు. ఎవరినో చూసి నేను కూడా సంపాదిస్తాను అనుకొని నువ్వు బైబిల్ సంకలు వేసుకొని తిరిగితే కుదరదు. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉండాలి. అందరూ ఆమేనండి. దేవుడు నిన్ను పిలిచి ఉండాలి. ఆ పర్టికులర్ పరిచయ కొరకాయ దేవుడు నిన్ను పిలిచి ఉండాలి. లేకపోతే నువ్వు సేవ చేయడానికి వీల్లేదు. ఎవడు పడతాడు నేను సేవ చేస్తానంటే కుదరదు. దేవుడు అంగీకరించడు ఆ సేవని, గుర్తుపెట్టుకోవాలి. అది సండే స్కూల్ పరిచర్య అయినా, పెద్ద సువార్త సేవకుడుగా నువ్వు పరిచర్య చేయాలనుకున్నా, మిషనరీగా పరిచర్య చేయాలనుకున్నా, ఆత్మ నడిపింపు నీకు ఖచ్చితంగా కావాలి. ఇది అవసరం, గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 విషయాలు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనకొచ్చే సమస్య ఏంటంటే, ఇప్పుడు బయట సంఘాల్లో అక్కడక్కడ మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే, ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఖచ్చితంగా భాషలు మాట్లాడాలా అని అంటారు కదా. భాషలు మాట్లాడితే ఈడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అని చెప్తారు. మనం కూడా ఏమనుకుంటున్నామంటే, భాషలు మాట్లాడలేదు కనుక మనకి ఆత్మ లేదని మనం అనుకుంటున్నాం. నేను ఆత్మ చేత నింపబడలేదని మనం అనుకుంటున్నాం. నేను మారు మనసు పొందిన కొత్త దినాల్లో ఇట్టగా మోసపోయా. నేను చాలా మందిరాలకు వెళ్ళేవాడిని వాక్యం వినడానికి, అన్ని సంఘాలకు వెళ్ళేవాడిని, పెంతెకోస్తు సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాలు, లూథరన్ అన్ని సంఘాలకు వెళ్ళేవాడిని వాక్యం వినటానికి, మారు మనసు పొందిన కొత్త దినాల్లో. అలాగే నాకు వాక్యం అంటే బాగా ఇష్టం, వాక్యం వినటానికి వెళ్ళేవాడిని. నేను ఎప్పుడైనా ఈ పెంతెకోస్తు సంఘాలకు వెళ్ళినప్పుడు అందరూ నిలబడి పాటలు పాడుతూ ఉండగా సడన్గా అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళంతా ఎగిరి గంతులేస్తూ ఉంటారు అనమాట. గంతులేసి కొంతమంది డొర్లి, కొంతమంది బీభత్సం చేస్తుంటారు, అరుస్తారు, భాషలు మాట్లాడుతుంటారు. నేను ఒక్కడినే గమ్ముని నిలబడి చూస్తుంటాను అనమాట. నాకేం జరగదు, నేను భాషలు మాట్లాడను, నేను ఎగిరి గంతులేను, నాలో ఏ ప్రేరేపణ రాదు. నేను అలాగ గమ్ముని నిలబడిపోయి చూసేవాడిని అనమాట. చూసి ఎంత బాధపడేవాడినో. నేను అనుకునేవాడిని వీళ్ళంతా పరిశుద్ధులు, నేను ఒక్కడినే పాపిని కాబోలనుకునేవాడిని. అందుకనే దేవుడు ఈ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వలేదు. వీళ్ళంతా భాషలు మాట్లాడుతున్నారు, ఎగిరి గంతులేస్తున్నారు, నేను ఒక్కడిని వేయట్లేదు అనుకొని ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళి గంటల తరబడి ప్రార్థన చేశా. దేవా నువ్వు నాకు ఆత్మచేత నింపాల్సింది ఎట్లయినా అని చెప్పి గంటల తరబడండి, మీరు నమ్మరు. ఒకరోజు అయితే అసలు పిచ్చిగా ఏం చేశానంటే, ఈ పరిశుద్ధాత్మ కావాలని మోకరించి ఉట్టిగా నాలుక ఆడిచ్చా అని. అట్లా ఆడిస్తేనన్నా భాష వస్తుందని, ఆటోమేటిక్గా ఏదైనా భాష మాట్లాడొచ్చేమో అని ఒట్టిగా ప్రార్థన చేస్తూ అంటుంటే ఎక్కడ వస్తుంది, రాదే. చాలా బాధపడిపోయాను. అసలు నాలో ఏదో తప్పు ఉంది, అందుకనే దేవుడు నాకు ఈ ఆత్మని, ఈ భాషలు మాట్లాడే వరాన్ని ఇవ్వట్లేదని చాలా కుమిలిపోయా. ఒకరోజు బాగా ప్రార్థనలో ఉండి ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, ఏడిసినట్టుంది, నువ్వు వెళ్ళి వాక్యం చదవమన్నాడు. ఈ గోలంత ఎందుకురా బాబు, నువ్వు వెళ్ళి వాక్యం సరిగా చదవమన్నాడు. అసలు వాక్యంలో ఏం చెప్తుందో అది చూడమన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే అండి, ఇక ఊరుకోలే. బైబిల్లో ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మను గురించి రాయబడిందో అన్ని భాగాలు తీసా.
అన్ని భాగాలు తీసి స్టడీ చేశా. కొన్ని నెలలు, 2 నెలలు 3 నెలలు స్టడీ చేశా. బాగా స్టడీ చేస్తే అప్పుడు దేవుడు నా కళ్ళు తెరిచాడు. నాకు పెద్ద జ్ఞానోదయం కలిగింది. ఆ జ్ఞానోదయం ఏంటో ఇప్పుడు మీకు చెప్తా. అర్థమైందా? ఇప్పుడు ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట, బైబిల్లో ఈ వరాలు, పరిశుద్ధాత్మ వరాలు అనేవి ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే రోమా 12లో మీరు చూడొద్దు. ఇప్పుడు 1 కొరింథీ 12లో, ఎఫెసీ 4లో, 1 కొరింథీ 4లో ఈ భాగాలన్నిటిలో పరిశుద్ధాత్మ వరాల గురించిన ప్రస్తావన జరిగింది. ఇవన్నీ స్టడీ చేస్తాను నేను. అర్థమైందా? అయితే పరిశుద్ధాత్మ వరములను గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. బయట వాళ్ళు ఏం చెప్తున్నారో కాదులే, కానీ దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక తీయండి, దయచేసి మీకు కొంత జ్ఞానోదయాన్ని కలిగిస్తాను. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం తీయండి, పేజ్ నెంబర్ 153. ఫస్ట్ 153 తీయండి అందరూ. 12వ అధ్యాయం 4వ వచనం మాత్రమే ఒకసారి చూద్దాం. 4వ వచనం మాత్రమే చూద్దాం. ఏమని రాయబడి ఉంది? కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఎంతమంది? ఒక్కడే. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఆత్మ ఎంతమంది? ఒక్కడే. వరాలు ఎన్ని? అనేకం. అనేకం. కృపా వరాలంటే ఆత్మ వరాలని అర్థం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. కృపా వరాలన్నా ఆత్మ వరాలన్నా ఒకటే. ఆత్మ ఎంతమంది? ఒకడే. వరాలు ఎన్ని? చాలా. ఇప్పుడు పేజ్ తిప్పండి. ఇక పేజ్ తిప్పితే నేను కొన్ని మాటలు చదువుతుంటాను, మీరు గమనించండి. ఇప్పుడు 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం, ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా ఏమి వచ్చెను? అందరు చెప్పండి గట్టిగా. బుద్ధివాక్యం. మరి ఒకనికి ఆ ఆత్మ వలన అనుసరించి ఏమొచ్చింది? జ్ఞానవాక్యం. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన, అందరు చెప్పండి, స్వస్థపరచువారం. మరి ఒకనికి అద్భుతాలు చేసే శక్తి. మరి ఒకనికి ప్రవచనం. మరి ఒకనికి ఆత్మ వివేచన. మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి. అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడటల్లా దేవుడు కొన్ని వరాలు ఇస్తాడట. అందరికీ ఒకే వరం ఇవ్వడు. ఒకడికి బుద్ధివాక్యం, ఒకడికి జ్ఞానవాక్యం, ఒకడికి విశ్వాసం, ఒకడికి ప్రవచనం, ఒకడికి స్వస్థపరిచే వరం, ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, ఒకడికి భాషలు మాట్లాడే వరం, మరొకడికి భాషలకి అర్థాలు చెప్పే వరం ఇస్తాడట. ఇవన్నీ ఇస్తాడట. ఇప్పుడు ఇవన్నీ ఒక్కడికే ఇస్తాడని రాస్తుంది ఇక్కడ? లేదు. ఇప్పుడు మనం చదివిన భాగాలు అలాగలేదు. ఒకనికి జ్ఞానవాక్యం, ఒకనికి బుద్ధివాక్యం, ఒకనికి ప్రవచనం, ఒకనికి విశ్వాసం, అలాగే రాస్తుంది. ఆత్మ ఒక్కడే, వరాలు మాత్రం నానా విధాలుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకొక చక్కని మాట ఉంది. 11వ వచనం చూడండి. ఇప్పుడు అదే అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కని వివరణ ఉంది. అక్కడ ఏమనుంది? ఇప్పుడు అయినను వీటన్నిటినీ ఈ వరాలు వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేయుచున్నాడు. అందరు గట్టిగా ఆమెనండి. ఇంకోసారి గట్టిగానండి. ఇప్పుడు ఏమైందంట? పరిశుద్ధాత్ముడు ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికిని ఈ ఆత్మ వరాలు పంచి పెడుతున్నాడట. ఎవరికి ఏ వరం ఇవ్వాలో పరిశుద్ధాత్ముడికి తెలుసు అన్నమాట. దట్స్ ఇట్. ఆ వరాన్నే ఇస్తాడు. ఇప్పుడు అందరూ స్వస్థతలు చేయాలంటే కుదరదు. అందరూ నాలాగా బోధించాలంటే కుదరదు, అవ్వదు. అందరూ ప్రవచనం చెప్పాలంటే అవ్వదు. అందరూ భాషలు మాట్లాడాలంటే అవ్వదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి. అందరు ఈ మాటనండి. శక్తి. మళ్ళానండి. ఏంటిది? శక్తి. ఏంటిది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నా వైపు చూడండి, మీకు బాగా అర్థమైద్ది.
ఇప్పుడు ఈ వైర్ ఉందిగా, కరెంటు వైర్ ఉంది కదా, ఈ కరెంటు వైర్లు చాలా కనపడుతున్నాయి. ఈ వైర్లలో ఏముంది? పవర్. పవర్ అంటే ఏంటి? శక్తి. ఏముంది? ఇప్పుడు కరెంటు పోతే ఏమంటావు? పవర్ కట్ అని అంటాం. పవర్ కట్ అంటే కరెంటు పోయిందంటే ఏం పోయింది? శక్తి పోయింది, లోపల శక్తి లేదు. ఇప్పుడు వైర్లు చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా వైర్లు నడుస్తున్నాయి. ఈ వైర్లలో ఏముంది? శక్తి ఉంది, కరెంట్ ఉంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, శక్తి ఒకటే, ఏ వైర్లైనా శక్తి ఒకటే. ఇప్పుడు ఆ కరెంటు వైర్లో ఉన్న శక్తి ఈ బల్బులోకి వెళ్తే ఈ బల్బ్ ఏమవుతుంది? వెలుగుతూ ఉంది. అదే శక్తి ఈ కూలర్లోకి వెళ్తే కూలర్ ఏం చేస్తుంది? గాలి తిరుగుతుంది, వర్రం తిరుగుతుంది. ఆ శక్తి ఫ్యాన్లోకి వెళ్తే ఏమవుతుంది? తిరుగుద్ది. అదే శక్తి మైక్లోకి వచ్చిందనుకో ఏమవుద్ది? శబ్దం చేస్తుంది. ఏమవుద్ది? ఇప్పుడు శక్తి ఎన్ని? ఒకటే. ఎక్కడైనా శక్తి ఒకటే. ఇప్పుడు ఆ శక్తి లైట్లోకి వెళ్తే, బల్బులోకి వెళ్తే ఏమవుతుంది? వెలుగుతుంది. అదే శక్తి ఫ్యాన్లోకి వెళ్తే ఏమవుతుంది? తిరుగుతుంది. అదే శక్తి మైక్లోకి వెళ్తే ఏమవుతుంది? శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈ మైక్ తిరగాలంటే అవుద్దా? అవ్వదు. ఇప్పుడు ఫ్యాన్ వెలగాలంటే అవుద్దా? అవ్వదు. ఎందుకంటే దేని పని అదే చేస్తుంది, శక్తి ఒకటే. వీటన్నిటిలో ఉన్నది ఒకటే శక్తి, గుర్తుపెట్టుకోండి. అట్లాగే దేవుడు ఏం చేస్తాడంటే మన అందరిలో పరిశుద్ధాత్మను నింపి, ఒకళ్ళేమో భాషలు మాట్లాడటానికి, ఒకళ్ళేమో ప్రవచించడానికి, ఒకళ్ళేమో స్వస్థతలు చేయడానికి, ఒకళ్ళేమో అద్భుతాలు చేయడానికి, ఒకళ్ళేమో మరి భాషలకి అర్థాలు చెప్పడానికి, ఒకళ్ళకేమో వివేచనాత్మ, ఒకళ్ళకేమో విశ్వాసం. ఈ నానా రకాలైనటువంటి వరాలు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మచేత నింపబడిన వాడు ఖచ్చితంగా భాషలు మాట్లాడాలా వద్దా? వద్దా లేదా? చెప్పండి. లేదని చెప్పండి. దేవుడు నీకు ఆ వరం ఇస్తే నువ్వు మాట్లాడతావు, లేకపోతే లేదు, అంతే. దేవుడు నీకు ఏ వరం ఇస్తే అదే. బైబిల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారందరూ భాషలు మాట్లాడాలని ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. మీకు కొంచెం డౌట్ ఉంటే నేను ఒక 2 మాటలు చూపిస్తాను, చూడండి. అపోస్తల కార్యం తీయండి ఇప్పుడు ఒకసారి. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 4వ వచనం. మొట్టమొదటిగా 104, పేజీ నెంబర్ 104. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏం చేశారు? ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ఏం చేశారు? భాషలతో మాట్లాడారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఆత్మ వచ్చినప్పుడు వీరు ఏం చేశారు? భాషలతో మాట్లాడారు. ఇప్పుడు 4వ అధ్యాయానికి రండి. ఇది అపోస్తల కార్యము 4వ అధ్యాయానికి రండి. ఇక్కడ 31వ వచనం చూద్దాం. 31వ వచనంలో ఏమని చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏం చేశారు? దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వీళ్ళు భాషలు మాట్లాడారా? ఇక్కడ భాషలు మాట్లాడలే. ఇక్కడ ఏం చేశారు? వాక్యమును ధైర్యముగా బోధించిరి అనుంది. ఇప్పుడు 7వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనం. స్టెఫెను గురించి రాయబడి ఉంది. 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడంటే ఎవరు? స్టెఫెను. అందరూ చెప్పండి, అతడంటే ఎవరు? ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. ఇప్పుడు ఇతడు కూడా పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇతడు ఏం చేశాడంట? ఒక దర్శనాన్ని చూశాడు, పరలోక దర్శనాన్ని చూశాడు. గుర్తుపెట్టుకోండి, ఇతడు ఏం చేశాడు? పరలోక దర్శనాన్ని చూశాడు. ఇతడు భాషలు మాట్లాడా? ఇతడు వాక్యం బోధించాడా? బోధించలేదు. అప్పుడు ఆత్మచేత నింపబడిన వాడై పరలోక దర్శనాన్ని చూసినట్టుగా ఇక్కడ మనకి
జ్ఞాపకము చేయబడతా ఉంది. అట్లాగే 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనంలో చక్కని మాట ఉంది. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కండ్ల నుండి పొరల వంటివి రాలగా. ఏమి రాలినాయి? ఇతడు కూడా ఆ టైంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడై ఇతడికి జరిగింది ఏంటంటే కంటి పొరలు రాలినాయి. ఇప్పుడు నీకు ఉదాహరణకు ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇక్కడ పెట్టాను. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎప్పుడు ఒకే పని చేయడం లేదు. అందరూ భాషలు మాట్లాడలేదు. ఒకళ్ళు భాషలు మాట్లాడారు, ఒకరు వాక్యం చెప్పారు, ఒకరు దర్శనం చూశారు, ఒకళ్ళకి కంటి నుండి పొరలు రాలిపోయినాయి, ఒకళ్ళు స్వస్థతపరచవచ్చు, ఒకళ్ళు ప్రవచించవచ్చు, ఒకళ్ళు అద్భుతాలు చేయొచ్చు. ఇలాగా నానా వరాలు దేవుడు ఇస్తాడని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు కొన్ని సంఘాల్లోకి వెళ్తండి, అందరు కలిసి భాషలు మాట్లాడుతుంటారు. సంఘం అంతా గుంపుగా అరుస్తారు. వాళ్ళ సేవకుడు కూడా అందరితో అర్పిస్తాడు. ఇంకొక ఆశ్చర్యం, నేను గమనించిన ఒక సత్యం ఏంటంటే, ఇట్లాంటి సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఏ పదాలు ఉపయోగిస్తాడో సంఘస్థులందరూ అదే పదం ఉపయోగిస్తారు. లబచిపక అంటే అందరూ అదే అంటారు అన్నమాట. అందరూ సంఘస్థులందరూ అదే మాట ఉపయోగిస్తారు. అది ఎలాగబ్బా, అందరూ ఒకటే మాట్లాడతారు, అందరూ కలిసి మాట్లాడుతున్నారు ఏంటబ్బా అనుకునేవాడిని నేను. అందరూ కలిసి మాట్లాడుతున్నారు, అందరూ ఒకటే మాట్లాడుతున్నారు ఏంట్రా అనుకునేవాడిని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు నాతో ఆ రోజు, నువ్వు వెళ్ళి బైబిల్ చదువురా అన్నాడుగా. సో బైబిల్ చదవడం మొదలెట్టాను. ఇప్పుడు మీరు 1 కొరింథీ పత్రికకి రండి. ఇంకో సత్యం కూడా చెప్తాను నేను. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంకి రండి. 155 పేజీ నెంబర్ 155, 14వ అధ్యాయం. ఇక్కడ ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 27వ వచనం చదువుతున్నాను. మొట్టమొదటిగా, భాషతో ఎవడైనను మాట్లాడితే చదవండి, ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా ఎలా మాట్లాడాలా? వంతుల చొప్పున అందరు నా వైపు చూడండి. వంతులు అంటే ఏంటమ్మా? మీకు తెలుసుగా, పంపుల దగ్గర వంతులేస్తారుగా. అంటే ఏంటి? ఒక బిందె పట్టిన తర్వాత ఇంకో బిందె పట్టాలి, వంతులు. ఇప్పుడు బైబిల్లో ఏమని రాస్తుంది క్లియర్గా, ఎవడైనా సంఘంలో భాషలు మాట్లాడితే ఆడు ఎలా మాట్లాడాలంటే, ఎంతమంది మాట్లాడాలా? ఇద్దరు లేక ముగ్గురు, అంతే. సంఘం అంతా మాట్లాడాలని ఉందా? లేదు. ఈ ఇద్దరు ముగ్గురు కూడా ఎలా మాట్లాడాలంట? వంతుల చొప్పున. అందరూ చెప్పండి ఎలా అంటే, ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకోళ్ళు మాట్లాడాలి. అందరూ కలిసి కాదు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది, అందరూ కలిసి మాట్లాడకూడదని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే మాట్లాడాలని. ఇప్పుడు మళ్ళీ ఆ 27వ వచనం చివరి మాట చదువుతున్నా వినండి. వంతుల చొప్పున మాట్లాడవలను, ఒకడు ఏమి చేయవలను? అర్థము చెప్పాలి. అందరు నా వైపు చూడండి. ఒకడు ఏం చేయాలా? అంటే భాషలు మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, ఆ భాషలకి అర్థం చెప్పేవాడు ఇంకోడు ఉంటాడు అనమాట. ఆ సంఘంలో దేవుడు ఎవడికో భాషలకి అర్థాలు చెప్పే వరం ఇచ్చి ఉంటాడనమాట. ఆడొకడు ఉంటాడు అక్కడ. సో ఎవరైతే భాషల్లో మాట్లాడతారో ఆ మాట్లాడి ముగించగానే భాషలకు అర్థాలు చెప్పిన వరంగల్లోడు ఏం చేయాలా? లేచి ఆడు మాట్లాడిన భాషకి అర్థం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏది? మీరు 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇప్పుడు 14వ అధ్యాయం 28వ వచనం, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, దేవునితోనే మాట్లాడుకోవాలను. గట్టిగా మాట్లాడటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు అర్థమైందా మీకు? భాషలు మాట్లాడేది ఎంతమంది మాట్లాడాలా? ఇద్దరు లేక ముగ్గురు. అందరూ ఒకేసారా? కాదు, వంతుల చొప్పున మాట్లాడాలా. ఒకడు భాషలతో మాట్లాడినప్పుడు ఇంకోటి ఏం చేయాలా? అర్థం చెప్పాలి. అర్థం చెప్పేటోడు లేకపోతే భాషలు మాట్లాడేవాడు ఏం చేయాలా? నోరు మూసుకొని కూర్చోవాలి. భాషలు మాట్లాడేవాడు ఏం చేయాలా?
నోరు మూసుకొని కూర్చోవాలి. ఇదే జరగాలి. అసలు జరగాల్సింది ఇది సంఘాల్లో. కానీ ఇట్లా జరగట్లే. ఈరోజు సంఘాల్లో ఇట్లా జరగట్లే. అందరూ మాట్లాడాలి అందరూ మాట్లాడేస్తున్నారు. ఎవరైనా నాలంటాడు నీళ్ళంటాడు ఎవడో కొత్తోడు వెళ్ళి ఆ సంఘం నిలబడితే గోల అవుతుంటుంది అనమాట. మనకేం అర్థం కాదు. గోల అవుతుంటుంది. మనకేం అర్థం కాదు. కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకనే పౌలు అన్నాడు, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదబ్బాయి అని అన్నాడు. అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్ముడు ఏది చేసినా ఒక క్రమంలో చేస్తాడు. గుర్తుపెట్టుకోండి మీరు, ఆ క్రమం ఉండాలన్నాడు. ఎట్టబడితే అట్ట భాషలు మాట్లాడి అట్లా చేస్తే కుదరదు అని అన్నాడు. సరే, అంటే మీకు కొంచెం షాకింగ్ న్యూస్ ఒకటి ఇస్తాను, అది కూడా చూడండి. అదేంటంటే ఇక్కడే రాసింది, అది కూడా మీకు చెప్తాను. 14వ అధ్యాయమే, ఏది 1 కొరింథీ 14వ అధ్యాయంలోనే మీకు చెప్తున్నాను. 22వ వచనం చూడండి. 22వ వచనం, కాబట్టి భాషలు ఎవరికి కాదు? విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అని అన్నాడు. ఎవరికట? అవిశ్వాసులకు సూచకం అన్నాడు. సూచకం అంటే అర్థం ఏంటి? సైన్, గుర్తు అన్నమాట. అంటే ఒక అవిశ్వాసి సంఘంలోకి వచ్చినప్పుడు ఎవరన్నా భాషలతో మాట్లాడితే ఆ అవిశ్వాసి ఏమనుకుంటాడంట? ఇతడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడని అనుకుంటాడంట. దానికి సూచనగా ఉన్నవి అన్నాడు. విశ్వాసుల కొరకు కాదు ఇది, అవిశ్వాసులు తెలుసుకోవడానికి కోసం అన్నట్టుగా అన్నాడు. అర్థమైందండి? ఈ భాషలు ఉన్నాయి, లేవంటానికి లేదు. భాషలకు అర్థాలు చెప్పడం ఉంది, లేవంటానికి లేదు. వరాలు ఉన్నాయి, ప్రవచనం ఉంది, స్వస్థత ఉంది, ఇవి లేవంటానికి లేదు. కానీ అందరూ భాషలు మాట్లాడాలా అనే ఆలోచన తప్పు. బైబిల్ అలా చెప్పడం లేదు. ప్రతివానికి తన చిత్త ప్రకారంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేయుచున్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు నాకు ఇంకొక 15 నిమిషాల టైం ఉంది. క్విక్గా ఈ 15 నిమిషాలు ఏం చేస్తానంటే, అసలు విశ్వాస జీవితంలో ఈ పరిశుద్ధాత్ముడు ఎట్లా సహాయపడతాడో చెప్తాను మీకు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎట్లా సహాయపడతాడో చెప్తాను. ఇది మీకు చెప్పినట్టున్నా నేను, ఎప్పుడన్నా నాకు తెలీదు, అంటే అక్కడ వచ్చి హయ్యర్పేటలో చెప్పాను నాకు తెలియదు. ఒకసారి మా యూత్ మెంబర్స్తో కూర్చొని నేను వాక్యం చెప్పి, మా చర్చ్లో మనం ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించండి అని అన్నాను. అన్న తర్వాత నేను ఏమన్నానంటే, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేద్దాం అని అన్నాను. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనందరం ప్రార్థన చేద్దామని అనగానే మా యూత్ మెంబర్లో ఒక అమ్మాయి ఏమందంటే, అన్న నాకు పరిశుద్ధాత్మ వద్దన్నా అన్నది. నన్ను చూసి నేను ఆశ్చర్యపోయా. ఏమ్మా పరిశుద్ధాత్మ వద్దంటున్నావు ఎందుకు అని అన్నాను. అంటే అప్పుడు ఆమె ఏమన్నదంటే, అన్న నేను అట్ట గంతులేలేను, అట్ట ఎగరలేను అంటుంది. నేను అట్ట గంతులేలేను, నేను అట్ట ఎగరలేను అని అంటుంది అనమాట. అంటే ఆమెకు తెలిసింది ఏంటంటే, ఆత్మచేత నింపబడినోడు ఎగరాలి, గంతులు వేయాలి, భాషలు మాట్లాడాలి. అది నా వల్ల కాదంటుంది ఆ అమ్మాయి. అప్పుడు నేను అన్నాను, తప్పమ్మా, పరిశుద్ధాత్మ వస్తే ఎగిరి గంతులు వేయడం కాదు, విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మని సహాయం ఎంత గొప్పది, మనందరికీ పరిశుద్ధాత్ముడు కావాలి అని చెప్పాను. అయితే ఇప్పుడు ఎందుకు కావాలో మీకు చెప్తాను. మనందరికీ పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరమో అది కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మచేత మనం నింపబడటం వల్ల వచ్చే మేలేంటి, మనకు వచ్చే మేలేంటో చెప్తాను. ఎందుకు ఇందాక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చదివాం మనం? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. కంట చెప్పండి, కంట చెప్పండి అమ్మాయిలు. ఏంది నా వైపు చూస్తున్నారు? ఈ ఒక్క లైన్ కూడా కంటత రాదా? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై, కుమార్తెలు గారా? కుమార్తెలు కూడా అయి ఉంటారు, రైట్. సో ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి అది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక విశ్వాసి ఆత్మచేత నడిపించబడటం అంటే ఏంటి? మొట్టమొదటి మాట 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికకి రండి. ఇప్పుడు రోమా 8:9 చూస్తున్నాం. 9వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం.
దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఏంటంట, ఏమవుతారు మీరు? మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఆత్మ స్వభావం, శరీర స్వభావం రెండు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడిలో ఆత్మ స్వభావం ఉంటుందట, గుర్తుపెట్టుకోవాలి. శరీర స్వభావం శరీర కోరికలపైన మనసు పెడుతుంది. ఆత్మ స్వభావం ఆత్మ సంగతులపైన మనసు పెడుతుంది. ఆత్మ సంగతులను ఆలోచిస్తుంది. ఆత్మ స్వభావం పరిశుద్ధమైన వాటి మీద మనసు పెడుతుంది. శరీర స్వభావం పాప సంబంధమైన వాటి మీద మనసు పెడుతుంది. లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతుంది శరీర స్వభావం. కనుక ఒక విశ్వాసి ప్రతి క్షణం దేవుని ఆత్మ చేత నింపబడిన వాడైతే వాడి ఆలోచనలన్నీ కూడా ఆత్మానుసారంగా ఉంటాయట. అందరు ఆమెనండి. వాడి ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయట. వాడి ఆలోచనలన్నీ కూడా పరలోక సంబంధమైనవిగా ఉంటాయట. వాడి ఆలోచనలన్నీ కూడా పాప సంబంధమైనవిగా ఉండవట. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి ఆలోచన వాడిలో ఉండదు అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే శరీరానుసారమైన మనసు శరీరం విషయం మీద మనసు ఉంచుతుంది. శరీరం అంతా కూడా. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఇదే 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది చూడండి. 5వ వచనంలో మనకు కనపడుతుంది. 8వ అధ్యాయం 5వ వచనం. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్ముడు మనకి సహాయపడేది ఎక్కడ అంటే మన మనసుని ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంచేటట్టుగా చేస్తాడనమాట. ప్రార్థన పైన మనసు పెడతాడు, వాక్యం పైన మనసు పెడతాడు, పరిశుద్ధత పైన మనసు పెడతాడు, సాక్ష్యం పైన మనసు పెడతాడు, ఆరాధన పైన మనసు పెడతాడు. ఈ మనసంతా ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంటుంది అన్నమాట. దేవుని ఆత్మచేత మనము నింపబడిన ఇప్పుడు 8వ అధ్యాయంలో ఉన్నారు కనుక 11వ వచనం చూడండి. ఇప్పుడు ఒకసారి 11వ రోమీయులకు రాసిన పత్రిక 8:11 వచనం. 11వ వచనం ఏమనుంది? ఆత్మ మృతుల్లో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ చావునకు లోనైన శరీరం మీద మనకి పరిశుద్ధాత్ముడు విజయాన్ని ఇస్తాడనమాట. ఈ శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు ఉంటాయి బాగా, శరీర ఆశయాలు ఉంటాయి బాగా. కానీ ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుని ఆత్మ చేత ప్రతిదినం నడిపించబడతాడో, నింపబడతాడో, వాడికి ఈ శరీర కోరికలు ఉండవు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పాప సంబంధమైన ఆలోచనలు ఉండవు అని దేవుడు క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మనం ఏం చేయాలంట? 13వ వచనం ఏం చేయాలంట? శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమైపోతాం? చచ్చిపోతాం. అందుకనే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తాం. అందరూ ఆమేనండి. దేని చేత చంపాలా? ఆత్మచేత. అంటే ఒక విశ్వాసి ప్రతి క్షణం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాడై ఉండాలి అని మనకి జ్ఞాపకం చేయబడతాం. ఇక్కడ 2-3 మేలు జరిగినాయి మనకి. ఏంటి ఆ మేలు అంటే, ఆత్మచేత నింపబడటం వల్ల ఒకటి, ఆత్మ సంబంధమైన వాటిపైన నా మనసు ఉంటుంది. తర్వాత శరీరం పైన నేను విజయాన్ని సాధిస్తాను, శరీర కోరికలపైన విజయాన్ని సాధిస్తాను, పరలోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఆసక్తి నాకు కలుగుద్ది, ఆత్మ సంబంధమైన వాటి మీద ఆసక్తి ఎక్కువగా నాకు ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం. కొరింథీ పత్రిక తర్వాత గలతీ పత్రిక ఉంటుంది. 5వ అధ్యాయం 171 25వ వచనం. 25వ వచనం. 5వ అధ్యాయం 25వ వచనం. మనము
ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి ఎలాగ నడుచుకుంటామంట? క్రమముగా. అందరు చెప్పండి, ఎలాగట? క్రమం. విశ్వాస జీవితానికి క్రమమైన ఒక జీవితం ఎవరిస్తారంటే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. క్రమమైన క్రమ పద్ధతిలో జీవిస్తాం. ఏది పడితే అట్లా, ఎట్ట పడితే అట్ట చెయ్యం. మన జీవితానికి ఒక క్రమం ఉంటుందన్నమాట. ప్రొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునేంత వరకు ఒక క్రమమైన ఒక షెడ్యూల్ మనకు ఉంటుంది అనమాట. ఏ టైంలో ఏం చేయాలా, ఎలాగ టైంని వ్యర్థపరచకుండా ఉండాలా, ఒక క్రమం అనేది పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడట మనకి. కనుక క్రమముగా జీవిస్తాము అని అన్నాడు. క్రమము లేకుండా జీవించేది ఎవరంటే అవిశ్వాసి. ఆత్మ లేనివాడికి క్రమం ఉండదు. వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు. వాడికి ఒక టైం టేబుల్ ఉండదు. ఒకదాని పట్ల ఎక్కువ మనసు, వాడికి ఒకదాని మీదనే ఎక్కువ సమయం గడిపేస్తుంటాడు. ఒక క్రమమైన పద్ధతిలో తన జీవితాన్ని కొనసాగించుకోలేని స్థితిలో ఉంటాడు అని మనకి జ్ఞాపకం చేయబడతాం. ఇప్పుడు ఇంకొక మాట, యెహెజ్కేలు గ్రంథం తీయండి. ఇప్పుడు 36వ అధ్యాయం చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం తీయండి. పేజ్ నెంబర్ 718. 718 పేజ్ నెంబర్ 718. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం ఏమనుంది అక్కడ చూడండి. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. అందరూ ఒకసారి ఆమెనండి. ఎంత మంచి మాట ఇది. దేవునికి లోబడే వారిగా చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఒక విశ్వాసి ఆత్మచేతలు నింపబడ్డప్పుడు విధేయత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దేవునికి లోబడతాడు, దేవుడు చెప్పింది చేస్తాడు, దేవుని యొక్క మాట వింటాడు. వెళ్ళొద్దంటే వెళ్ళడు, చేయొద్దంటే చేయడు. పలానా దగ్గరికి వెళ్ళమంటే వెళ్తాడు, పలాంది వదిలేసుకోమంటే వదిలేసుకుంటాడు. వాడికి ఎక్కడలేని విధేయత వచ్చేస్తుందన్నమాట. అంటే తిరుగుబాటు తనం విశ్వాసికి ఉండదన్నమాట. అవిధేయత విశ్వాసికి ఉండదన్నమాట. నా కట్టడలను నా విధులను అనుసరించు వారినిగా చేస్తాను. ఎప్పుడు? నా ఆత్మను మీలో పెట్టి అన్నాడు. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి ఆ విధేయత వచ్చేస్తానమాట. ఇప్పుడు విశ్వాసంగా మనలో కొంతమంది దేవుడు చెప్పింది చేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ చేత నింపబడలేదని అర్థం అన్నమాట. మమ్మీ చెప్పింది చేయట్లేదంటే నువ్వు విశ్వాసమైనా ఆత్మ ద్వారా నడిపించబట్టలేదని అర్థం అన్నమాట. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవునికి విధేయత చూపే మనసు వచ్చేస్తుంది, దేవునికి లోబడే మనసు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ మనసు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు చెయ్యవు, దేవునికి ఇష్టం లేని దాన్ని కోరుకో, దేవుడు వద్దన్న దాని వైపు వెళ్ళవు. ఆటోమేటిక్గా ఆ విధేయత ప్రభు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ విధేయత మనకు వచ్చేస్తుంది. చివరిగా ఇంకొక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 160 పేజ్ నెంబర్ 160 క్రొత్త నిబంధనలో 160. 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను, వినండి. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత. దేని చేత? ఇక్కడ ఆత్మ నల్లగుందా మామూలుగుందా? అంటే ఏ ఆత్మ? ఆత్మ చేత ఏమవుతున్నామంట? ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఏ పోలిక? ఏ పోలిక? దేవుని పోలిక. అందరూ చెప్పండి, ఏ పోలిక? నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను. ఆత్మ వస్తువా వ్యక్తి? ఏ వ్యక్తి అని చెప్పాను? త్రిత్వంలో 3వ వ్యక్తి అంటే దేవుడేగా. త్రిత్వంలో 3వ వ్యక్తి అంటే దేవుడే. మనము ఒక ఆత్మ చేత నింపబడుతున్నాం. అంటే ఎవరి చేత నింపబడుతున్నాం? దేవుని చేత నింపబడుతున్నాం. అప్పుడు ఏమవ్వాలి? మనలో దేవుని యొక్క స్వభావం రావాలి.
దేవుని యొక్క లక్షణాలు రావాలి. అదే ఇక్కడ పౌలు గారు అన్నాడు, మీరు ఆత్మచేత నింపబడ్డప్పుడట ఆయన పోలిక మీకు వచ్చేస్తుంది అన్నాడు. ఒక కుర్రోడు, ఆడి పేరు జానీ, 2వ తరగతి చదువుతున్నాడు స్కూల్లో. ఆడట క్లాస్లో వాడంత చిలిపోడు ఎవరు లేరట, చిలిపోడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గిచ్చటమో గిల్లటమో ఏదో పిచ్చి పని చేస్తుంటాడనమాట క్లాస్లో. టీచర్ గారు ఆ క్లాస్కి వచ్చినప్పుడు 1 గంట సేపట్లో వాడి పేరే ఎక్కువసార్లు పిలుస్తుందట. ఏ జానీ కీప్ క్వైట్, జానీ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్, జానీ యువర్ బ్యాడ్ బాయ్, జానీ బ్యాడ్ బాయ్, జానీ స్టాప్ ఇట్, జానీ 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 అని ఊరికే వాడి పేరు చెప్తా ఉండి యువర్ బ్యాడ్ బాయ్, యువర్ బ్యాడ్ బాయ్, నువ్వు చెడ్డోడిరా, నువ్వు చెడ్డోడిరా అని అరుస్తూ ఉంటుందండి టీచర్. ఇవన్నీ విని విని ఒకరోజు వీడు ఏం చేశాడంట, స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ ఎవడి ఇంటికాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీచర్ గారు ఒక్కరే క్లాస్లో ఉంటే వీడు ఒక్కడే టీచర్ గారి దగ్గరికి వెళ్ళి టీచర్ గారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి అన్నాడంట. టీచర్ గారి వైపు చూసి, టీచర్ యు ఆర్ వెరీ గుడ్ అన్నాడంట. నువ్వు చాలా మంచిదాను అన్నాడంట. అంటే ఆ టీచర్కి అర్థం కాలి, ఏంట్రా ఏమైంది నీకు అందంట. అంటే వీడన్నంటే, లేదు టీచర్ మీరు చాలా మంచోళ్ళు, నేను ఒక్కడనే చెడ్డోడిని అన్నాడంట. రే నోరు మూసుకో, ఏమైందో చెప్పిందకి అని వాడిని గద్దించిందంట. గద్దిస్తే వాడన్నంట, నిజం టీచర్ మీరు చాలా మంచోళ్ళు, నేను ఒక్కడనే చెడ్డోడిని, ఒక చిన్న పని చేయండి టీచర్ అన్నాడంట. ఏంట్రా అనంటే, మీరు మంచోళ్ళు కదా, మీరెందుకు నాలోనికి వచ్చి నాలో ఉండకూడదు, అప్పుడు నేను కూడా మీలాగా మంచోళ్ళలాగా అయిపోతా కదా అన్నాడంట. వీడు ఏమనుకొని ఆ మాట అన్నాడో నాకు తెలియదు కానండి, దాంట్లో సత్యం ఉంది, మనకి బయలుపరిచే ఒక సత్యం ఉంది. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, అందరూ ఆమెనండి. యేసు ప్రభు ఒక్కడే ప్రేమ కలిగినోడు, మళ్ళీ ఆమెనండి. యేసు ప్రభు ఒక్కడే దయ కలిగినోడు, అందరూ ఆమెనండి. ఇప్పుడు ఈ యేసు ప్రభు మనలోకి వస్తే మనలోకి ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి, ఈ లక్షణాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనలోకి యేసు ప్రభు రావాలంటే, దేవుడు రావాలంటే మనము దేని చేత నింపబడాలా? ఆత్మ చేత నింపబడాలా. ఎన్ని రోజులకోసారి? వారంకోసారా, నెలకోసారా, సంవత్సరానికోసారా? రోజా, ప్రతి క్షణమా? అమ్మ కాస్త దగ్గరికి పడ్డాం. ఎప్పుడు? ప్రతి క్షణం. నువ్వు కిచెన్లోకి వంట చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా దేవా నీ ఆత్మచేతన నేను నింపు అని అడగాలి. ఎందుకంటే కూరలో ఉప్పు వేయకుండా. ఏంటి మీ ఆయన గారి పిలవంగానే నీ ఆత్మచేతన నింపు ప్రభా మా ఆయన పిలుస్తున్నాడు అనాలి. ఏంటి నువ్వు ఏ పని చేసినా, బయట ఎవడన్నా నీతో ఎవరైనా వస్తే మీ ఇంటికి నీ ఆత్మచేత నింపు ప్రభా అనాలి. నువ్వు బయటికి సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు నీ ఆత్మచేతను నింపు ప్రభా అనాలి. ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు కావాలా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు మాట్లాడాలా, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడాలి, దేవునికి ఇష్టమైన తలంపులు తలంచాలి. ఆత్మ నడిపింపు ఆత్మ సంబంధమైన వాటి మీద ఆ మనసు పెట్టేటట్టుగా చేస్తుంది. అందరూ ఆమెనండి. శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచనీయదు, పరిశుద్ధాత్ముడు ఉంచనీయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక శ్రేష్టమైన సంగతులు చెప్పి ఇక నేను ముగించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త వినండి. ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులకు పరిశుద్ధాత్మనిచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. భాషలు మాట్లాడడానికి ఇచ్చాడా, స్వస్థపరచడానికి ఇచ్చాడా, ఎందుకు ఇచ్చాడు అనేది మనం చూడాలి. ఇందుకు గాను ఎవరన్నా లూకాసు వార్త తీయండి. ఇప్పుడు 24వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 24, లూకాసు వార్త 24, 47, 48 మొట్టమొదటిగా చదవండి. చదవండి ఎవరైనా. 47, 48 మైక్ చదవమ్మా. ఆన్ చేయ బాబు, మైక్ ఆన్ చేయ అక్కడ. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఒక నిమిషం ఆవిడ ఆపమ్మ. పాప నిన్న నీ పేరేదో చెప్తే మొన్న కోటేశ్వరి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనము సాక్ష్యం చెప్పాలట? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో. ఏంటి సాక్ష్యం? దేని గురించి చెప్పాలా?
మారు మనసు పాపక్షమాపణ. అందరూ చెప్పండి ఈ రెండు మాటలు. దేని గురించి? మారు మనసు. అంటే ఇప్పుడు ఈ రెండిటిని అనుభవించింది ఎవరు? ఈ మారు మనసు యొక్క అనుభవం ఎవరికి ఉంది? నాకుందని అనరే, మీకు లేదా? మారు మనసు అనుభవం ఎవరికి ఉంది? నాకుంది అనండి. ఎవరికి ఉంది? పాప క్షమాపణ అనుభవం ఎవరికి ఉంది? దేవుడు నా పాపాలు క్షమించాడు కదా. సో ప్రభు ఏమన్నాడంటే, యెరూషలేం మొదలుకొని బూది అంటే సమస్త జనములలో ఈ మారు మనసు, ఈ పాప క్షమాపణ ప్రకటించబడాలి. ఎవరి ద్వారా ప్రకటించబడాలా? మన ద్వారానే ప్రకటించబడాలి. ఎందుకంటే ఈ రెండింటిని అనుభవించింది మనమే గనక. వీటికి మీరు సాక్షులై ఉన్నారన్నాడు. అయితే మీరు పోయి సాక్ష్యం చెప్పడానికంటే ముందుగా ఇప్పుడు 49వ వచనం చూడండి ఏమన్నాడు. 49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని. ఏది జరుగు వరకు? ఏది జరుగు వరకు ఇక్కడే ఉండాలి మీరు. పైనుండి శక్తి. ఏం శక్తి? అందరు చెప్పండి. ఏం శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. గట్టిగా చెప్పండి. ఏం శక్తి? నువ్వు దేవునికి సాక్షిగా మారు మనసునకు పాపక్షమాపణకు సాక్ష్యం చెప్పాలంటే నీకు అవసరమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఇది చాలా అవసరం. మొదటిగా యేసు ప్రభు పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికే, భాషలు మాట్లాడటానికి కాదు, మిగతా వరాలు ఇవ్వడానికి కాదు. ఇప్పుడు యోహాను సువార్త తీయండి. నెక్స్ట్ బుక్ లూకా సువార్త తర్వాత యోహాను సువార్త ఉంటుంది కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 20వ అధ్యాయం. పాప నువ్వే చదువు, మళ్ళీ మైక్ తీసుకో. మైక్ అడని పెట్టినా అయింది. 20వ అధ్యాయం 21వ వచనం చదువు. ఇప్పుడు 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును నిన్ను పంపుచున్నాను. ఆగండి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో. ఏమంటున్నాడు? తండ్రి నన్ను పంపినట్టుగా నేనును మిమ్మును పంపుచున్నాను. ఎక్కడికి? లోకంలోనికి. దేని కొరకు? సువార్త పరిచర్య కొరకు పంపిస్తున్నాడు. పంపిస్తూ ఏమన్నాడు? 22 ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి. విన్నారండి అందరు? నా వైపు చూడండి. విన్నారా? తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి ఉట్టికి వెళ్ళబాకండ్రా అన్నాడు. ఉట్టికి వెళ్ళబాకండ్రా అన్నాడు. అని ఏం చేశాడు? అని ఊదాడు. ఏం ఊదాడు? పరిశుద్ధాత్మను ఊది ఆత్మను పొందుకోండి అని అన్నాడు. అంటే ఇప్పుడు వెళ్ళి లోకంలోకి వెళ్ళి స్వార్థ పరిచర్య చేయాలంటే నీకు అవసరమైంది ఏంటి? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. లేకపోతే నువ్వు సాక్ష్యం చెప్పలేవు, స్వార్థ పరిచర్య చేయలేవు ఆత్మశక్తి లేకుండా. ఇప్పుడు చివరి వచనం అపోస్తల కార్యం. ఇక ఆ తర్వాత పుస్తకం తీయండి. యోహాను సువార్త తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. హలో విన్నారా? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తి నొందెదరు. అందరు చెప్పండి. ఏమవుతారు? అప్పుడేమవుద్ది? ఆ శక్తి వలన ఏమవుతారు మీరు? యెరూషలేములో యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు ఏమవుతారు? సాక్షులు అవుతారు. యేసు ప్రభు కొరకు నువ్వు ఉన్న పట్టణము నుండి బూదిగంతముల వరకు సాక్షిగా నువ్వు వెళ్ళాలి, బ్రతకాలి, సేవ చేయాలి అని అంటే నీకు కావాల్సింది ఏం శక్తి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు కావాలా వద్దా? అది చెప్పండి నాకు. దేనికి వరకు? ఎందుకు? సాక్షులుగా ఉండటానికి, సువార్త పరిచర్య చేయడానికి, ఆత్మానుసారంగా జీవించటానికి. అర్థమైందా? శరీరం పైన విజయాన్ని సాధించడానికి, దేవునికి లోబట్టానికి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. ఇప్పుడు మన అందరం దేవుని ఆత్మచేత నింపబడాలంటున్నాం కదా. మరి దేవుడు ఆత్మచేత ఎట్లా నింపుతాడు? ఎప్పుడు నింపుతాడు?
ఎవరికి నింపుతాడు? ఎట్ట నింపుతాడు? నేను ఆ నింపుదల గురించి చాలా ఆలోచన చేసి ప్రార్థన చేస్తే చాలా పుస్తకాలు చదివా, దైవజనుల పుస్తకాలు. కొంతమంది ఏం రాశారంటే ఆత్మ నింపుదల కొరకు 12 మెట్లు అని రాశారు. కొంతమంది ఆత్మ నింపుదల కొరకు 7 మెట్లు అని రాశారు. కొంతమంది ఆత్మ నింపుదల కొరకు 4 మెట్లు అని రాశారు. ఈ మెట్లు చదువుతుంటే ఒక్క మెట్టు నాకు తగ్గట్లేదు. ఏ మెట్టులో నేను సరిగా లేను బాబోయ్. ఇక నాకు ఆత్మ రాదురా అనుకున్నా నేను ఈ మెట్లన్నీ చూసి. దేవుడు నన్ను ఆత్మ చేత నింపడు కాబోలు అని నేను అనుకున్నా. నువ్వు విశ్వాసివైతే, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఉంటే, నువ్వు ఒక చిన్న పని చేస్తే చాలు, దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇచ్చేస్తాడు. ఏంటి ఆ పని? లూకాసు వార్త 11వ అధ్యాయం తీయండి. ఇప్పుడు లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. అమ్మా మైక్ ఉందిగా, చదువు, మైక్లో చదువు. 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఆగండి, ఎవరికి? అందరు చెప్పండి, ఎవరికి? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తాడు. అడగినోడికి లేదు, అడిగినోడికే ఆత్మ. ఇప్పుడు మనం అడగాలనా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు అడిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అడగాల? రేపు అడగాలనా? కరెక్ట్. ఇప్పుడు అడిగిన తర్వాత ఇంకా గడికి అడుక్కుంటూ పోవడమే. మనం చేసే ప్రతి పనికి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. అడుగుతూనే ఉండాలి. అడిగినోడికి ఆత్మనిస్తూ ఉంటాడు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. దేవా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు అని ప్రార్థన చేసుకుందాం. క్రిందున్నవారు మోకరించండి. కుర్చీలో కూర్చున్నవారు తలలు వంచి కళ్ళు మూసుకోండి. క్రిందున్నవారు మోకరించండి. అందరూ మీ హృదయంలో మీ పాపాలు ఒప్పేసుకోండి. క్రీస్తు రక్తంలో కడగబడండి. దేవా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు ప్రభువా. నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి, నీ ఆత్మ శక్తి నాకు కావాలి, నీ ఆత్మ జ్ఞానం నాకు కావాలి. నీ ఆత్మ ద్వారా నీ వాక్యంలోని గూఢమైన సంగతులు నేను తెలుసుకోవాలి ప్రభువా. నీ ఆత్మ ద్వారా నేను విధేయత నేర్చుకోవాలి నాయన. నీ ఆత్మ ద్వారా ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రభువా. నీ ఆత్మ ద్వారా నేను శరీర కోరికలపైన విజయాన్ని సాధించాలి ప్రభువా. నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ అడిగిన వారికి పరిశుద్ధాత్మని ఇస్తావన్నావు గనుక నేను ఈ మధ్యాహ్నం అడుగుతున్నాను ప్రభువా. నీ ఆత్మచేత నన్ను అభిషేకించండి ప్రభువా అని ఎవరి మనసులో వాళ్ళు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకోండి.